ఉదయనిధి అరెస్టుపై డీఎంకే కార్యకర్తలు భగ్గుమన్నారు. తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. తన అరెస్ట్ ఒక పెద్ద జోక్ అంటూ ఉదయనిధి కామెంట్ చేశారు. ఉదయనిధి అరెస్ట్ తర్వాత మాజీ సీఎం స్టాలిన్ పార్టీ ఆఫీసుకు చేరుకున్నప్పటి దృశ్యాలను చూస్తున్నాము. ఉదయనిధి అరెస్టు అలానే రేపటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ నేతలతోటి చర్చిస్తున్నారు స్టాలిన్. ఈ మొత్తం వ్యవహారంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మురళి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మురళి, లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? నెక్స్ట్ ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఉదయం నుంచే ఇటు టీఎంకే, ఇటు డిఎంకే, ఇటు టీవీకే కార్యకర్తల ఆందోళన అనేవి కొనసాగుతున్నాయి. ఒకటి, డిఎంకే నేతలందరూ కూడా ఉదయనిధి స్టాలిన్కు సంఘీభావంగా నివాసానికి చేరుకున్నారు. అలాగే ఎక్కడికక్కడ అతను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేపడుతూ ఉన్నారు. సో దారి పొడవునా కూడా చెన్నైలో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు తంజావూరుకు తీసుకువెళ్లేటువంటి మార్గంలో కూడా ఎక్కడికక్కడ ఆందోళన చేపడుతూ ఉన్నారు. అతనిని పోలీసులు తీసుకెళ్లకుండా అక్కడక్కడ రాస్తారోకో చేపట్టేందుకు కూడా డిఎంకే కార్యకర్తలు చాలా చోట్ల ప్రయత్నాలు చేశారు. అయితే ఎక్కడికక్కడ ముందస్తు సమాచారంతో పోలీసులు వారందరినీ కూడా అక్కడి నుంచి చెదరకొట్టి రూట్ క్లియర్ చేసి తంజావూరు తీసుకెళ్తున్నారు. మరోవైపు తంజావూరు పోలీస్ స్టేషన్ దగ్గర సో ఎక్కడైతే కేసు నమోదైందో అక్కడకు ఉదయనిధి స్టాలిన్ తీసుకురాబోతున్నారు పోలీసులు. ఈ సాయంత్రానికి తంజావూరు చేరుకునేటువంటి అవకాశం ఉంది. సో అక్కడకు డిఎంకే కార్యకర్తలు ఉదయం నుంచే అక్కడికి చేరుకున్నారు. సో అతని అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టేందుకు డిఎంకే నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటూ ఉంటే సో పోటాపోటీగా అక్కడికి టీవీకే నేతలు కూడా చేరుకుంటూ ఉన్నారు. సో ఉదయం నుంచి అక్కడికి వచ్చినటువంటి టీవీకే అలాగే డిఎంకే నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త ఘర్షణ వరకు కూడా దారితీసింది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు, చెప్పులు విసురుకున్నారు. సో తంజావూరు నగరంలో చాలా చోట్ల అలాగే పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సో ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించేందుకు పోలీసుల ప్రయత్నాలు ఏమాత్రం కూడా ఫలించడం లేదు. సో కోర్టులో విచారణ అనేది మొదలైంది. సో అత్యవసర పిటిషన్ విచారిస్తున్నటువంటి కోర్టు ఉదయం విచారణకు స్వీకరించినటువంటి సమయంలోనే సో మధ్యాహ్నం తీర్పు వెల్లడిస్తాం, ఈలోపు పోలీసులు అరెస్టు చేయకూడదని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పోలీసులు ఉదయనిధి స్టాలిన్ అక్కడి నుంచి విచారణ కోసం రావాలని కోరారు. కేవలం విచారణ మాత్రమే, అరెస్టు లేదని విచారించి పంపుతామని చెప్పినటువంటి నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ కూడా విచారణ కోసం అంగీకరించారు. సో అక్కడి నుంచి బయటకు వచ్చి పోలీసు వాహనంలో ఎక్కారు. అక్కడి నుంచి చెన్నై సిటీ దాటి చెంగల్పట్టు దాటి ప్రస్తుతం వెళుతోంది. మరొక 4 నుంచి 5 గంటల పాటు తంజావూరు వెళ్లేందుకు సమయం పడుతుంది. అది కూడా సజావుగా హైవేలో పోలీసుల వాహనాలు నేరుగా కాన్వాయ్ అనేది అక్కడికి వెళితే 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అయితే తంజావూరు చేరుకునేటువంటి మార్గ మధ్యంలోనే డిఎంకే నేతలందరూ కూడా పోలీసుల తీరును అలాగే ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేపడుతూ సో రాస్తారోకోలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 2-3 చోట్ల పోలీసులు అయితే డిఎంకే నేతల ఆందోళన చెదరగొట్టి అక్కడి నుంచి పంపించినప్పటికీ మరికొన్ని చోట్ల పెద్ద ఎత్తున భారీగా డిఎంకే నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈలోపు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికే తంజావూరులో పరిస్థితులు చేయదాటినటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి కోర్టు తీర్పు కూడా రాబోతోంది. సో ఆ తీర్పు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అరెస్టును ఆపాలని ఇప్పటికే పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు అంత అత్యవసరంగా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏంటనేది డిఎంకే తరఫున న్యాయవాదులు కోర్టులో కూడా తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. సో పోలీసుల తరఫున న్యాయవాదులు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే జరుగుతోందో సో ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకే ముందుగానే అరెస్టు చేశాం, లేదంటే కనుక టీవీకే నేతలు కార్యకర్తలు కావచ్చు చాలా చోట్ల ఇది మహిళల
మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మహిళలపై చేసినటువంటి ఈ పరువు నష్టం కలిగించేలా చేసినటువంటి వ్యాఖ్యలు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది. డిఎంకే నేతల తీరును నిరసిస్తూ మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టేటువంటి అవకాశం ఉంది, అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకోసమే అరెస్టు చేయవలసి వచ్చిందని పోలీసుల తరపున న్యాయవాదులు కూడా కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి తీర్పు కాసేపట్లోనే రాబోతోంది. సో తమిళనాడు వ్యాప్తంగా కూడా త్రిష వ్యవహారం ఎన్నికల ముందు నుంచి కూడా ఏ విధంగా అయితే రాజకీయ దుమారం చెలరేగిందో, సో ఇప్పుడు త్రిషపై ఆ కామెంట్లు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షంగా ఉదయనిధి స్టాలిన్ చేయకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సభలో డిఎంకే కార్యకర్తలందరూ కూడా త్రిష పేరు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో సో నమోదైనటువంటి కేసు తర్వాత పరిణామాలు మరింత ముదిరినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి మనకు తమిళనాడు వ్యాప్తంగా కూడా కనబడుతుంది. రైట్ మురళి.